వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీః భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి. నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అని చెప్పనంటూ నేను దీని మీద ఒక విశ్లేషణాత్మక అంశముగా ప్రయాణం చేయటం జరిగింది. కత్తులు నరకలేవు, అగ్ని కాల్చలేదు, జలము తడపలేదు, వాయువు శుష్కింపజేయలేదు ఈ ఆత్మస్వరూపాన్ని. అచ్ఛేద్యః అయం అదాహ్యః అయం అక్లేద్యః అశోష్యః ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః అవ్యక్తః అయం అచింత్యః అయం అవికార్యః అయం ఉచ్యతే. ఇవన్నీ కూడా విధేయ విశేషణాలు అని చెప్పని అంటారు. బ్రహ్మమును ఉద్దేశించి చెప్పేటువంటివి చాలా ఉన్నాయి లక్షణాలు. ఆ లక్షణాలు 2 రకాలుగా ఉంటాయి. విధేయ విశేషణములు, నిషేధ్య విశేషణములు అని 2 రకాల విశేషణాలతో బ్రహ్మమును ప్రతిపాదన చేసే విధానం ఉంటుంది. అనేక లక్షణాలు ఉన్నటువంటి వాటిలలో ఇక్కడ చెప్పేవన్నీ కూడా నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః అవ్యక్తః అచింత్యః అవికార్యః ఇవన్నీ కూడా మరి విధేయ విశేషణాలు ఉన్నాయి, నిషేధ్య విశేషణాలు ఉన్నాయి. నిత్యః సర్వగతః స్థాణుః అయం సనాతనది ఇది విధిముఖ విశేషణాలుగా చెప్పే విధానం. అవ్యక్తః అచింత్యః అవికార్యః అనేటువంటివన్నీ కూడా నిషేధముఖముగా చెప్పేటువంటి లక్షణములు అర్థం. ఎందుకంటే మరి బ్రహ్మమనబడేటువంటి యొక్క వస్తువు భగవంతుడు బ్రహ్మము ఇంద్రియ గోచరమయ్యేటువంటి వస్తువు కాదు. ఇంద్రియ గోచరం కానటువంటి దానిని లక్షణములతో తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని అన్నారు. ఒక వస్తువును సిద్ధింపజేసుకోవాలంటే మనకు ప్రమాణములన్నా ఉండాలి, లక్షణములన్నా తెలియాలి. ఏవో ఒకటి ఉంటేనే మనకు ఆ వస్తు స్వరూపం తెలియబడే అవకాశం ఉంటుంది. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్పిన విధానం. వస్తు సిద్ధి ఒకదాన్ని సిద్ధింపజేసుకోవాలంటే లక్షణ ప్రమాణాభ్యాం.
ప్రమాణములు అనే విషయం వచ్చినప్పుడు అక్కడ మనకి పతంజలి 3 చెప్పుకొచ్చాడు. ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాని అని 3 ప్రమాణములను పతంజలి చెప్పినటువంటి మాట. అదే వేదాంతులైతే 6 చెబుతారు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్ధాపత్య ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం 6 ప్రమాణాలని చెప్పుకొస్తారు. ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, అర్ధాపత్తి ప్రమ, ఉపపత్తి ప్రమ, అనుపలబ్ధి ప్రమ. ప్రమ అంటే తెలియబడే అంశాన్ని ప్రమ అని చెప్పని అంటారు. ఈ ప్రకారంగా మనకి వేదాంతులైతేనేమో 6 చెప్పుకొచ్చారు. అయితే వైష్ణవ సిద్ధాంతంగా చూస్తే వాళ్ళు 8 బోధించారు. 8 ప్రమాణాలనే వాళ్ళు చెప్పినటువంటి విధానము. ప్రధానముగా ఉండేటువంటి 3 ప్రమాణాలు. 3 ప్రమాణాలు అది ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ 3 ప్రమాణాలు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి మూడింటిని ప్రయోగించి తెలుసుకునే విధానం లోకంలో సాధారణంగా వ్యక్తులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా గోచరించే ఇంద్రియాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది ప్రత్యక్ష ప్రమా అన్నారు. నేత్రేంద్రియాన్ని గోచరించేవి కొన్ని ఉంటాయి. నేత్రాన్ని గోచరించనివి చెవికి తెలియబడతాయి. చెవికి తెలియబడినటువంటివి ఘ్రాణానికి గోచరిస్తాయి. ఘ్రాణమునకు తెలియబడకుండా ఉన్నటువంటివి నాలుకకు గోచరిస్తాయి. నాలుకకు తెలియబడకుండా ఉన్నటువంటివి దేహానికి గోచరిస్తాయి, స్పర్శ. అందువల్ల ఇక్కడ మనకి శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం అనబడేటువంటివి 5 ఇంద్రియాలు మనకు ప్రకృతి ప్రసాదించిన విధానం. 5 ద్వారా మనం లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి కంటితో చూసేవి కొన్ని అయితే, చెవితో తెలుసుకునేవి కొన్ని, ఘ్రాణం ద్వారా తెలుసుకునేటువంటివి గంధాదులు, నాలుక ద్వారా తెలుసుకునేటువంటివి రసాదులు. ఈ ప్రకారంగా మనం ఇంద్రియ సహకారముతో తెలుసుకోవటం అన్నటువంటి విధానం కలిగి ఉన్నాం. అదే నేత్రములు లోపించిన వాళ్ళు చూస్తామనేటువంటిది అవకాశం లేదు. అట్లా వినికిడి లోపించినటువంటి వారికి శబ్ద సంబంధమై ఉన్న జ్ఞానం కలగదు. ఈ ప్రకారంగా కొన్ని ఇంద్రియాలు కొన్ని కారణాల వల్ల అవి పనిచేసే విధానం ఉండకపోవటంతో అవి తెలియబడే విధానం ఉండదు. కాబట్టి ఈ ప్రకారంగా సాధారణంగా లోకంలో అందరూ కూడా ఈ పంచేంద్రియాలను ముందు పెట్టుకుని అన్ని కార్య వ్యవహారాలను చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఒక్కొక్కసారి పంచేంద్రియాలకు కూడా తెలియబడేటువంటివిగా ఉండవు. పంచేంద్రియాల గోచరించకుండా ఉన్నటువంటి యొక్క వాటిని మనం అనుమానము ద్వారా తెలుసుకునే విధానం ఉంటుంది. అక్కడ అది ఉండవచ్చు అనేటువంటి ఒక భావన, దాన్ని అనుమానము అని చెప్పని అంటారు. అనుమానముతో దాన్ని మనం ఊహించే విధానం ఉంటుంది. ఈ ప్రకారంగా దాన్ని అనుమాన ప్రమాణము అనే మాట వాడారు. ప్రత్యక్ష ప్రమాణాలంటే కంటితో చూస్తామని, చెవులతో వింటామని, ముక్కుతో గంధాన్ని తెలుసుకోవటం అని చెప్పి, నాలుకతో రుచి తెలుసుకోవటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షముగా గోచరిస్తూ ప్రతి అక్షం ఇంద్రియం ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే ఇంద్రియానికే అక్షం అనే పేరు ఉంది. అక్షం ఇంద్రియం, ఇంద్రియాన్ని అక్షం కన్ను అంటారు. ఎందుకంటే అవి చూస్తూ ఉన్నాయి. ఎట్లా నేత్రం దృశ్యాలను చూస్తూ ఉన్నదో ఆ ప్రకారంగా మరి చెవి శబ్దాలను చూస్తూ ఉన్నది. వచ్చే శబ్దములు వాస్తవికంగా వాటికి రూపాలు లేవు. శబ్దానికి రూపం లేదు. లేకపోయినా కానీ ఆ శబ్దాన్ని అది చక్కగా కనిపెడుతుంది శ్రోత్రేంద్రియం. వచ్చే శబ్దం సానుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా, కఠినంగా ఉందా, మృదువుగా ఉందా, నిందారూపకంగా ఉందా, పొగిడే విధానంగా ఉందా,
సత్యాన్ని చెప్పే విధానంగా ఉందా, అసత్యాన్ని చెప్పే విధానంగా ఉందా అని ప్రకారంగా ఆ శబ్దం రూపం లేకపోయినా దాంట్లో ఉన్నటువంటి తేడాలని తెలుసుకోగలిగే విధానంగా శ్రోత్రేంద్రియం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ రూపరహితమై ఉన్నటువంటిదైనప్పటికీ కూడా శబ్దం యొక్క సంబంధమై ఉన్న రూపాలని వివిధ రూపాలు, అనేక రూపాలు, శబ్దములు అనేక రూపాలు కలిగి ఉన్నాయి. పొగిడేవిగా ఉన్నాయి, తెగడేవిగా ఉన్నాయి, కఠినంగా ఉండే ఉన్నాయి, మృదువుగా ఉండేటువంటివి ఉన్నాయి, నిందారూపకంగా ఉండే ఉన్నాయి, పొగడత రూపకంగా ఉండే ఉన్నాయి, ధర్మగర్భముగా చెప్పేవిగా ఉన్నాయి, ద్వంద్వార్థాలుగా వచ్చేటువంటివిగా శబ్దాలు ఉన్నాయి. ఒక మాట వాడితే రెండు అర్థాలు దాంట్లో ఉంటాయి. అట్లాగా వాడబడుతూ ఉంటాయి శబ్దాలు కూడా. ఈ ప్రకారంగా వాటి రూపాలని చక్కగా నేత్రం చూస్తూ ఉంది. కాబట్టి శ్రోత్రం, ఆ శ్రోత్రాన్ని నేత్రం అన్నారు. కన్ను, అది కూడా కన్నే, అక్షము ఇంద్రియం అన్నారు. అదే ప్రకారంగా నాలుగు గోచరించేటువంటివి కూడా రసం అన్న ప్రధానంగా. అది రసం షడ్రసాలు అనే మాటగా, తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదనేటువంటిదిగా దాంట్లో ఉన్నటువంటి వివిధ రూపాలని జిహ్వేంద్రియం అనే కన్ను చూస్తూ ఉన్నది. కనుక జిహ్వేంద్రియ పరిధికి వచ్చినట్లయితే అది కారమా, ఉప్పా, వగరా, చేద, మిశ్రమమా, ఏదో రకంగా అది అన్నిటిని కూడా చూడగలిగే విధానం కన్ను అన్నారు. నాలుకను కూడా ఈ ప్రకారంగా విశ్వములో ఉన్నటువంటి ఇవన్నీ కూడా పంచభూతాలలో చేరి ఉన్నటువంటి వాట్లను మన ఇంద్రియ సహకారముల ద్వారా అవి తెలుసుకునేటువంటి వాళ్ళముగా ఉన్నాం. ఈ ప్రకారంగా ఈశ్వర నిర్మితములో జగత్తులో సర్వేశ్వరుని ద్వారా ఇవ్వబడ్డటువంటివి 5 ఇంద్రియాలు. అవి మనం కోరినటువంటివి కావు, మనం అడిగితే వచ్చినటువంటివి కావు. మరి ఎట్లాగా అని చెప్తే ఆ ప్రకారంగా ఆయన చేసిన విధానము కాదు. అది ఈశ్వరునికి ఏ యొక్క సంకల్పాత్మకముగా ఆయన భావించాడో ఆ ప్రకారంగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కనుక విశ్వంలో ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటానికి మనకు ఒక 5 ఇంద్రియాలను ప్రసాదించిన విధానము, దాన్ని ప్రత్యక్ష ప్రమాణము అనే మాటగా వాడతారు. ప్రత్యక్షములుగా ఉన్నటువంటి వాటిలను గోచరింపజేసుకోవచ్చు, ప్రత్యక్షం చేసుకోవచ్చు అని చెప్పని. అట్లా ఇంద్రియ పరిధికి చేరకుండా ఉన్నాయి చాలా అంశాలు ఉంటాయి లోకంలో. అవన్నీ కూడా మరి కారణాన్ని బట్టి కార్యాన్ని మనం ఊహిస్తూ ఉంటాం. వాడు ఈ మాట అన్నాడు అంటే అసలు కారణం ఏమిటి అని అంటాం. ఆ వ్యక్తి వచ్చాడు అని చెప్పనంటే ఎందుకు వచ్చిన కారణం ఏమి, ఆ వ్యక్తి ఆ విధంగా చేశాడు అని చెప్పనంటే ఏ కారణం వల్ల అట్లా ప్రవర్తించాడు. ఇట్లా ప్రతిదానికి ఒక కారణాలు అనేటువంటివి ఉంటాయి. మన కారణాలు తెలియకుండా కార్యములు గోచరిస్తూ ఉంటాయి. మామూలుగా మన జీవితంలో చాలా అంశాలను ఇక్కడ ఈ దృక్కోణంలో చూస్తున్నటువంటి అంశమే. అనుక్షణం మన జీవన విధానములో ఏమిటి కారణం, అసలు వాడు ఏడ్చాడు, ఎందుకు ఏడ్చాడు, దానికి కారణం ఏమిటి? వాడు ఆ విధంగా వెళ్ళొచ్చాడు, ఎక్కడికి పోయి వచ్చాడు, దానికి కారణం ఏమిటి? వాడు ఆ పని చేశాడు, ఆ పని చేయటంలో గల కారణం ఏమిటి? ఇట్లా మనం చాలా విషయాల మీద కారణాలను ఎతుకుతూ ఉంటాం. ఆ కారణాలు కొన్ని తెలియబడవచ్చు, కొన్ని తెలియకుండా పోవచ్చు. దీన్ని ఊహాజనితమై ఉన్నటువంటిదిగా మనం చూసేటువంటి యొక్క అంశములు కాబట్టి దానిని అనుమాన ప్రమాణం కింద వస్తాయి. అనుమానం అంటే అనుమానించాం, వాడు వచ్చాడు, ఎందువల్ల వచ్చాడు, అకారణంగా అక్కడి నుంచి ఎందుకు వచ్చాడు, ఇక్కడికి ఎంతో దూరం, ఇక్కడ వచ్చే అంత అవసరం వాడికి లేదు, ఈ సమయంలో రాకూడదు, కానీ ఈ సమయంలో వచ్చి వెళ్ళాడు అని చెప్పానంటే ఏదో కారణం ఏమి ఉండాలి అని ఈ ప్రకారంగా మనం ప్రతి అంశంలో కూడా కారణాన్ని ఎతుకుతూ ఉంటాం. కార్యం కనబడుతుంది, కారణాన్ని ఎతుకుతూ ఉంటాం అన్నమాట. ఇట్లాగా ఉన్నటువంటివి ఎట్లా మన ప్రత్యక్షముగా గోచరించే ఇంద్రియాలకి స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నామో, నేత్రంతో చూస్తూ ఉన్నాం, నేత్రం ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆ గోచరించేవి స్పష్టంగా తెలియబడుతూ ఉన్నాయి. ఇది పశువు, ఇది పక్షి, ఇది మృగము, ఇది మానవుడు, ఇది వృక్షము, ఇది లత, యాప చెట్టు, చిమ్మ చెట్టు, ఇట్లా ఎదురు కనబడేటువంటి వాటిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. దాని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అనుమానం యొక్క సంబంధమై ఉన్న దాంట్లో మాత్రమే ఎక్కువ శాతం వ్యక్తి వాటి యొక్క ఆధారాలు గుర్తించడానికి
ఎంతో ప్రయత్నం చేసే విధానం ఉంటుంది. కనుక రెండో దాన్ని అనుమానముతో తెలుసుకోవటం అనేటువంటి యొక్క అంశం అన్నమాట. అట్లాగా భగవంతుని విషయం కూడా ఈ కోణంలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పిన మాటకి మరి ఈ యొక్క విశ్వమంతా కూడా కార్యజాతంగా ఉంది కాబట్టి కార్యజాతమై ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాన్ని ఎవరో చేసి ఉండాలి కనుక ఆ చేసి ఉన్నటువంటి వాడు ఎవడనే విషయం మీద ఆయనే భగవంతుడు అనేటువంటి మాట మీద సాగేటువంటిది. బ్రహ్మసూత్రాలలో కూడా ఒక అంశం వస్తుంది, జన్మ ఆద్యస్య యతః అని సూత్రం వస్తుంది. జన్మ ఆది యస్య యతః, ఈ జన్మ ఆది, జన్మ అంటే పుట్టుక, ఆది జన్మ ఆది యస్య యతః అనగా ఈ యొక్క సృష్టి స్థితి లయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరి వల్ల ఏర్పడుతున్నవి అనేది ఒక సూత్రం మనకి బ్రహ్మసూత్రాలలో వస్తుంది. జన్మ ఆది యస్య యతః, యస్య యతః ఎవని వల్ల ఇది అనేటువంటి విషయం వచ్చినప్పుడు అక్కడ మరి అనేక సిద్ధాంతకారులు దాని మీద ఇది కారణము అనేదిగా ఒకడు వాళ్ళు చెప్పడం జరిగింది. అనగా అద్వైతులైతే బ్రహ్మము కారణం అంటారు, విశిష్టాద్వైతులైతే వాళ్ళు విష్ణువే దానికి కారణం అని చెప్పని అంటారు, శాక్తేయులైతే అమ్మవారే ఆ విధంగా చేసిందని చెప్పని అంటారు. అదే శాక్తేయులు, శైవులైతే మా పరమశివుడే చేశాడని చెప్పేసి అని వాళ్ళు చెబుతారు. ఇట్లా అన్య మతస్థులు కూడా వాళ్ళు కూడా మా దేవుడే చేశాడని చెప్పిన వాళ్ళు. ఈ ప్రకారం ఏంటంటే దాంట్లో సూత్రం మాత్రమే ఉన్నది, జన్మ ఆది యస్య యతః ఎవని వల్ల ఏర్పడింది అనేటువంటి విధానం మీద వాళ్ళ సిద్ధాంతకారులు మా దేవుడే చేశాడని చెప్పేసి అని అట్లా ఒక వాదన కూడా ఉందన్నమాట. యవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, ఎవ్వడు 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 ఎవ్వడు. ఇది అనాదిగా ఈ ప్రశ్న సాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా తెగల క్రైస్తవులు మా దేవుడే అంటారు, వాళ్ళు ఇస్లామిక్ వాళ్ళే మా అల్లా అని చెప్పని అంటారు. ఈ ప్రకారంగా ఒక్కొక్క సిద్ధాంతకారులు ఒక్కొక్క దేవతా విధానంగా చెప్పుకొచ్చే విధానం ఉంది కాబట్టి మరి ఎవరి వల్ల ఏర్పడింది అనేటువంటి యొక్క మాట మీద సాగుతున్నటువంటి ఒక అంశము. కాబట్టి ఏంటంటే ఇక్కడ అనుమాన ప్రమాణం అన్న ఎవడో ఒకడు ఉన్నాడు అని చివరికి నీకు తెలియదు ఏంటంటే ఎవరన్నా కావచ్చు కాక, కానీ ఎవరో అతను ఉన్నాడు, అది శుద్ధంగా తెలియదు, కానీ ఎవరో ఉన్నారు. ఎందుకంటే ఎదురుగా కార్యం కనబడతా ఉంది. కార్యం కనబడ కారణం అనేది కారణం ఉంటుంది, కారణం లేకుండా కార్యం ఉండదు కదా. బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు, మట్టి లేకుండా ఘటాలు ఉండవు. ఘటములు ఉన్నాయంటే అది మట్టి కారణమై ఉన్నది, ఆభరణాలు ఉన్నాయంటే బంగారం కారణమై ఉన్నది, అలలు ఉన్నాయంటే సముద్రం కారణమై ఉన్నది. కాబట్టి కార్యములు అనబడేటువంటి మధ్యలో వచ్చి గోచరించిపోతూ ఉంటాయి, కానీ కారణం మాత్రం ఎప్పటికీ ఉండాలి. ఆ ప్రకారంగా అలలు అనేటువంటివి సముద్రాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నట్లుగా ఆభరణాలన్నీ కూడా బంగారాన్ని ఆధారంగా చేసుకొని ఉన్నట్లుగా ఘటాలన్నీ కూడా మట్టిని ఆధారంగా చేసుకుని ఉన్నట్లుగా మరి విశ్వమంతా కూడా మరి దేన్ని ఆధారంగా చేసుకుని ఉన్నది అన్నది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఈ ప్రశ్నగా ఉండిపోయింది. కానీ ఉదాహరణగా చెప్పిన విషయాల్లో మాత్రం సందేహాలు లేవు. ఆభరణాలు మాత్రం బంగారం యొక్క ఆధారంతోనే ఉన్నాయి, ఘటాలన్నీ కూడా మట్టి యొక్క ఆధారంతోనే ఉన్నాయి, అలలన్నీ కూడా సముద్రం ఆధారంతోనే ఉన్నాయి, ఐరన్ వస్తువులన్నీ కూడా ఇనుము యొక్క ఆధారంతోనే ఉన్నాయి. ఈ ప్రకారంగా ఒక కార్యాత్మక విధానాన్ని లోకంలో చూస్తూ ఉన్నాం మనం. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు ఉచ్యతే అని పరమాత్మ చెప్పిన మాట. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. ప్రకృతి ఎప్పుడూ కూడా కార్యకారణాత్మకమై ఉంటుంది. కార్యము కారణము, కారణము కార్యము, కారణము కార్యము, కారణము కార్యము. వాయువు ఉందంటే ఆ వాయువు కారణం ఆకాశం,
అగ్ని ఉందంటే అగ్నికి కారణం వాయువు, జలం ఉందంటే జలానికి కారణం అగ్ని, పృథివీ ఉందంటే ఆ పృథివీకి కారణం జలం. కాబట్టి ఆ జలం అనేది పృథివీ కారణంగా ఉన్నది, అగ్ని విషయంలో కార్యమై ఉన్నది. ఇట్లా కార్యకారణాత్మకమై ఉన్నది ప్రకృతి. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి వచ్చేది. ప్రకృతి అంతా కూడా ఒక కార్యకారణాత్మక జాతంలో పోతూ ఉన్నది. అయితే సర్వకారణం అనేది ఏది లేదా అనేటువంటి యొక్క మాట ప్రశ్నాత్మకంగా ఉన్నది. అయితే అక్కడ వైజ్ఞానికులుగా ఉన్నటువంటి నాస్తికులు చెప్పే మాట ఇంక ప్రత్యేకంగా సర్వకారణం అంటే ఏమీ లేదు, జగత్తే కార్యకారణాత్మకముగా ఉంటుందనేది. సిద్ధాంతపరంగా వస్తే ఇక ఎవరెవరి సిద్ధాంతకారులు వాళ్ళు మా దేవుడే కారణం, మా దేవుడే కారణం, అమ్మవారే కారణం శాక్తేయులు, పరమశివుడే కారణం అని శైవులు, మా శ్రీమన్నారాయణుడే కారణం అని చెప్పని వైష్ణవులు, ఇట్లా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాల రూపకంగా వాళ్ళ వాళ్ళ వాదనలు వినిపిస్తూ ఉన్నటువంటి విధానము. కాబట్టి ఇది యుద్ధమిద్దముగా లోకంలో ఉన్నటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా తేలిన అంశము కాదు. సర్వకారణమై ఉన్నటువంటి వస్తువుగా చెప్పేది ఉపనిషత్తులు బ్రహ్మము అని చెప్పినారు. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అనే మాటల్లో సమస్త సర్వాధారమై సర్వాధిష్టానమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము అని ప్రకారంగా ఉపనిషత్తులు చెప్పేటువంటి మాట. అందుచేత మరి ఆ విధంగా సర్వాధిష్టానమై ఉన్నది బ్రహ్మము అనేటువంటి విషయంగా చెప్పినప్పుడు మరి ఆ బ్రహ్మము అనేటువంటిది ఏ ఇంద్రియాన్ని గోచరిస్తుంది అని చెప్పినాడు. అతీంద్రియం అవ్యక్తం అని దీంట్లో మన పదాలు వస్తాయి. అయం అవ్యక్తోయం అచింత్యోయం అవికార్య ఉచ్యతే తస్మాదేవం అవ్యక్తోయం అన్నాడు. అందువల్ల ఇది అవ్యక్తం, ఏ యొక్క ఇంద్రియాన్ని గోచరించేటువంటిది కాదు. అయినా కానీ సర్వాధిష్టానమై ఉన్నటువంటి వస్తువుగా అద్వైతులు భావిస్తున్న విధానము. దీన్ని వివర్తవాదం అని కూడా చెప్పుకొస్తారు. పరిణామవాదాన్ని సాంఖ్యులు బోధిస్తారు, ఆరంభవాదాన్ని నైయాయికులు బోధిస్తారు. పరిణామ సిద్ధాంతంలో సాంఖ్యులు బోధిస్తే మరి వివర్తవాదం అనబడేటువంటి అంశాన్ని అద్వైతులు చెప్పేటువంటి మాట. ఇదొక చర్చనీయాంశముగా సాగేటువంటి అంశము. అందువల్ల సర్వాధిష్టానం బ్రహ్మం అనేటువంటిది. అధిష్టానం దదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్చేష్ట దైవం శైవాత్ర పంచమం అని భగవద్గీత 18వ అధ్యాయంలో అధిష్టానం అనేటువంటి మాటగా కూడా చూడడం జరిగింది. దానికి లక్ష్మణారులు కూడా అధిష్టానం అన్న మాటకి బ్రహ్మము. అధితిష్టతి అధిష్టానం ష్టాగతి నివృత్తవు. అధితిష్ట అధిష్టానం, అధిష్టానమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము అని చెప్పనే మాట. కాబట్టి ఈ ప్రకారంగా మనకేంటంటే కార్యం గోచరిస్తుంది, కారణం తెలియబట్టం లేదు. దాన్ని చెప్పుకున్నాం కదా, మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి యొక్క అంశములలో మనకు చాలా కారణాలు తెలియబట్టం లేదు. కార్యమైతే గోచరిస్తుంది కానీ కారణాలు మాత్రం తెలియబట్టం లేదు. ఎతికి వేసారి చివరికి పోనీలేబ్బా ఏదో అయిపోయింది, ఏమైంది ఎట్లా అయింది తెలియదు, దేని గురించి ఎందుకు తల బాదుకోవటం పోనీ అన్న విధానాలుగా మనం ఎన్నో జీవితంలో సర్దుబాటు చేసుకుంటూ ఆ కారణాలు గోచరించకపోవటంతో వదిలిపెట్టి పారేసి అంతటితో దానికి నమస్కారం చేసి అయ్యా వదిలిపెట్టేయండి, ఇక ఎంతకాలం లాగుతారు దీన్ని పట్టుకొని, ఏమైనా తేలిందా, ఏమైనా లాగా ఏం తేలిందా, ఏమన్నా ఏం తేలలేదు, ఎందుకు తలకాయ బాదుకోవడం అనవసరంగా, వదిలిపెట్టేయి, పోతే పోయింది. ఇది సామాన్యంగా లోకంలో మానవులు చాలా విషయాలలో ఈ కారణాలు గోచరించగా వదిలిపెట్టేసేసి దండం పెట్టేసి వెనక్కి వచ్చే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీని అనుమాన ప్రమాణం కింద తీసుకున్నటువంటి అంశము మనకు అర్థమయ్యే ఉదాహరణలుగా ఇచ్చినటువంటి శాస్త్రకారులు ఎక్కడో కొండ ప్రాంతంలో నుంచి పొగ వస్తూ ఉన్నది, ఆ పొగను చూసాం, ఆడ పొగ ఉన్నది అంటే అక్కడ అగ్ని ఉండి తీరాలి. ఎందుకంటే అగ్ని అనేటువంటిది కారణం, అగ్ని లేకుండా కార్యముకు పొగ వచ్చే అవకాశం లేదు. కనుక పొగ కనబడతా ఉందని చెప్పనంటే అక్కడ అగ్ని ఉన్నది. ఇది అనుమాన ప్రమాణం కింద చెప్పే మాట. మనకు శాస్త్రపరంగా వాళ్ళు కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి యొక్క అంశము అనుమాన ప్రమాణం కింద ఇది ఒకటి చెప్పుకొస్తారన్నమాట. పొగ దృష్టాంతాన్ని చూపిస్తారు. ఈ ప్రకారంగా మనం చాలా అంశాలని అనుమానంతోనే వాటిని ఊహించి నిర్ధారణ చేసుకునే విధానంగా చేసుకుంటూ ఉంటాం.
ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మే నెల, బాగా ఎండలు కాస్తా ఉన్నాయి. అందరూ కూడా ఒక్కతో బాధపడుతున్నారు, చెమటలతో బాధపడుతూ ఉన్నారు, విసురుకుంటూ ఉన్నారు, ఎంతో అలల్లాడిపోతూ ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద చల్లటి గాలి ఒకటి ఈసుకుంటూ పోతా ఉన్నది. ఆ చల్లటి గాలి వీస్తూ ఉంటే అప్పుడు ప్రాణం ఎగిరి చక్కగా ఉపశమించింది. దాన్ని బట్టి మనం ఊహించాం ఏంటంటే ఎక్కడో వాన పడింది, బాగా వాన పడటం వల్ల మనకి చల్లటి గాలి అనేది వచ్చింది, చాలా హాయిగా ఉన్నది. మనం చూడలే, ఎక్కడ పడింది తెలియదు, మనకేం తెలియదు. కానీ ఆ వచ్చినటువంటి యొక్క చల్లటి గాలిని బట్టి మనం ఊహిస్తాం అక్కడెక్కడో వాన పడిందని చెప్పి అనుమానిస్తాం. ఇది అనుమానం యొక్క సంబంధ అంశం ప్రత్యక్షంగా గోచరించలేదు, కానీ మనకేంటంటే ఈ చల్లటి గాలిని ఊహించుకొని ఎక్కడో వాన పడింది అనేది మనం అట్లాగా అనుమానంతో దాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ప్రత్యక్షంగా గోచరించకపోతే అనుమానం ద్వారా మనం వాట్లను ఎట్లాగో ఎతికి పట్టుకుంటాం. అనుమానమే. ఇప్పుడు చాలా కేసులు కోర్టులో పడి ఉన్నాయన్నీ కూడా అనుమానాస్పదమే. జడ్జి తీర్పు ఇవ్వడు, వాదోపాదాలు విన్న తర్వాత, నిగ్గు తేలిన తర్వాత, ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాతనే ఆయన తీర్పు ఇవ్వాలి తప్ప ముందుగా తీర్పు ఇచ్చే అవకాశాలు లేవు. అందువల్ల కోర్టులో ఉన్నటువంటి ధర్మదేవత కళ్ళకి నల్లగొడ్డు గడ్డి పారేశారు. ఎందుకంటే మేము చూసేదేమీ లేదు, మీరిద్దరూ వాదించుకోండి, నిగ్గు తేల్చండి, విషయం బయటికి తీసుకురండి, మేము దాన్ని బట్టి తీర్పు ఇస్తామనే విధానంగా ఆ న్యాయ దేవత కళ్ళు మూసుకొని కూర్చునే విధానం అక్కడ. ఎందుకంటే ఏం బాదుగా ఆ జరిగిన సంఘటనలకి ఏం బాదు. కాబట్టి వాళ్ళనే తీసుకురావాలి, పోలీసులు పెట్టారు, వాళ్ళు పట్టుకురావాలి, అప్పచెప్పాలి, సాక్ష్యాధారాలతో మొత్తం కూడా చూపించగలిగితే అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఏదన్నా శిక్ష ఖరారు చేసే విధానం ఉంటుందన్నమాట. ఇట్లా మరి కోర్టులో కొన్ని లక్షల కేసులు అనుమానాస్పదంగానే అవన్నీ మూలుగుతూ ఉన్నాయి, ఒగదగటం లేదు, అవే నిగ్గుదేలటం లేదు, అన్వేషణలో ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. బయటికి తేలవచ్చు, తేలకపోవచ్చు. తేలే లోపల నేరం చేసిన వాడు పోతాడు, తీర్పు ఇచ్చేవాడు అప్పుడు వాడు కూడా పోతాడు. ఎప్పటికొస్తాయి ఈ తీర్పులు తెలియని విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ అనుమానాస్పదముగా ఉన్నటువంటి యొక్క అంశములు, దానిని అనుమాన ప్రమాణము అని చెప్పి అంటారు. తర్వాత మూడో శబ్ద ప్రమాణం కింద తీసుకున్నారు. ఇక శబ్ద ప్రమాణము అనేటువంటిది దానికి వేదము అన్నారు. శబ్ద ప్రమాణము అంటే వేదము, ఉపనిషత్తులు తీసుకోవాలి. శృతులు అని అర్థం, ఉపనిషత్తులు. ఎందుకంటే మరి మన చాలా అంశాలు మన దృష్టికి అందేటువంటివి కావు. ఏమి ఇంద్రలోకము, చంద్రలోకము, విష్ణులోకము, శివలోకము, కైలాసము, ఇవన్నీ కూడా మనకి పురాణాల ద్వారా చెప్తున్నటువంటి విధానం. ఎవరు పోయి చూశారు ఎక్కడి నుంచి? కైలాసం పోయేసా అని చెప్పిన ఎవరో చెబుతారు ఎక్కడ? కనుక అవన్నీ కూడా ఎక్కడో ఉన్నాయి, ఇంద్రియ గోచరం కాకుండా ఉన్నటువంటివి. స్వర్గం అనబడేది, నరకం అనబడేది చెప్పుకుంటున్నాం కదా. ఈ చెప్పుకునే విధానం మనం చూసి వచ్చి చెబుతూ ఉన్నామా? ప్రత్యక్షానుభవం కలిగి చెబుతూ ఉన్నామా? ప్రత్యక్షానుభవం కలిగి చెప్పడం లేదు. శాస్త్రం చెప్పింది కాబట్టి చెప్పినటువంటి అంశాల మీద నమ్మకాన్ని ఉంచి, అయ్యా నరకం ఉందరా, పాపకార్యాలు చేయమాక, నరకంలో పడితే ఇబ్బంది పడతావు నువ్వు అని చెప్తూ ఉన్నాం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్ అని స్వామి చెప్పాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం, కనుక నరకం ఒకటి ఉందరా, నరకానికి నువ్వు పోతావు ఈ విధంగా పట్టుకుంటే వీటిని. నరకానికి తీసుకుపోయేటువంటి భటులు, యమభటులు ముగ్గురు కూడా వదిలిపెట్టు అన్నాడు. కామః క్రోధః తదా లోభః, ఈ గుణాలు పట్టుకుంటే ఆ గుణాలను అనుసరించి ప్రవర్తించినట్లయితే అనేక దోషకార్యాలు చేస్తావు. కాబట్టి ఆ చేసిన దాని మీద నీకు అనేక దోషాలు, పాపాలు అంటుకునే అవకాశం. దాని కారణంగా నరకానికి పోతావరా, ఇబ్బంది పడతావు. కనుక ఆ గుణాలకు దూరంగా ఉండు, ఆ కార్యాలకు దూరంగా ఉండనే మాట శాస్త్రం చెబుతున్న అంశము. వాటి మీద విశ్వాసం లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, విశ్వాసం వహించి చెప్పిన మాటను అనుసరించి నడుచుకునే వాళ్ళు లోకంలో ఉన్నారు.
ఎందుకంటే ఇవన్నీ కూడా శబ్ద సంబంధమై ఉన్న ప్రమాణం, శబ్ద ప్రమాణం, శబ్దం ద్వారా తెలియబడుతున్నటువంటి అంశం. ఇది అనుమాన ప్రమాణంలో చేరింది కాదు, ప్రత్యక్ష ప్రమాణంలో చేరింది కాదు. అనుమాన ప్రమాణం అనేది కూడా కొంత ప్రత్యక్ష భాగంలో చేరి ఉన్న అంశమే. అనుమాన ప్రమాణం కూడా కొంత ప్రత్యక్ష అనుభవంలో చేరి ఉన్న అంశమే. అక్కడెక్కడో పొగ ఉన్నది అని అన్నప్పుడు ఆ పొగకు కారణం అగ్ని అనేటువంటిది. ఇక్కడ ఊహాత్మకముగా ఉన్నటువంటి యొక్క అంశం అగ్ని అయితే, ప్రత్యక్షంగా గోచరించే అంశం పొగ. పొగ ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉన్నది. ప్రత్యక్షంగా గోచరించే పొగను బట్టే నువ్వు అగ్నిని అక్కడ ఊహించావు. ఇంట్లో ఉన్నావు, ఏదో శబ్దం చెవిలో పడింది, ఆ శబ్దాన్ని బట్టి ఎవరో వస్తున్నారు వాకిట్లో అనేటువంటిదిగా ఊహిస్తావు. ఎవరో స్కూటర్ వేసుకొచ్చారు, కారు వేసుకొచ్చారు అని ఆ శబ్దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావంటే తలుపు తీసి చూస్తావు. కాబట్టి నువ్వు ప్రత్యక్షంగా చూడలా, చెవితో మాత్రం శబ్దాన్ని విన్నావు, శబ్దాన్ని బట్టి ఊహించావు ఫలానా వ్యక్తి, ఫలానా ఎవరో ఒకరు కారు వేసుకొచ్చారు, స్కూటర్ వేసుకొచ్చారు అని. ఇట్లాగా మనం ప్రత్యక్షం దాంట్లో కొంత భాగం ఉన్నది. ప్రత్యక్షాన్ని ఆధారంగా చేసుకునే అనుమానాన్ని కొంత ఊహించే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ అనుమాన ప్రమాణం అనేటువంటి యొక్క అంశంలో కొంత భాగం ప్రత్యక్షం కూడా చేరి ఉన్నది. కానీ శబ్ద ప్రమాణం అనే విషయంలో మాత్రం మనకు ఎలాంటి విధానంగా ఇక్కడ మరి ఆ ప్రత్యక్షం చేరి ఉన్న అంశం కాదు. ఎందుకంటే మన దృక్కోణానికి ఎప్పుడు చేరినవి కాదు, మన ఊహకు అందేటువంటివి కావు. ఏవో లోకాలు ఉన్నాయి అని చెప్పని కదా. ఈ లోకాల గురించి మీకు తైత్రీయోపనిషత్తు ఆనందవల్లిలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. అట్లా వేదం పూర్వ భాగములో ఈ లోక సంబంధమై ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వేదం పూర్వ భాగంలో ప్రధానంగా వచ్చేటువంటివి. వేదం ఉత్తర భాగములో కేవలం బ్రహ్మ ప్రతిపాదితం, బ్రహ్మతత్వాన్ని గురించి ఎక్కువగా ప్రతిపాదన చేసే విధానము. ఇక దేవతలు, దేవతా సంబంధ లోకాలు ఇవన్నీ కూడా మనకి వేదం పూర్వ భాగంలో వస్తుంది. ఆ పూర్వ భాగమంతయు కూడా, మంత్ర భాగమంతయు కూడా ఆ దేవతలను పొగిడే విధానమే అవన్నీ కూడా. ఋగ్వేదం, యజుర్వేదం, సామ అధర్ణ వేదాలన్నీ అన్నీ కూడా పూర్వ భాగముగా ఉన్నటువంటి మంత్ర భాగాలన్నీ ఆ దేవతలను ఉద్దేశించి కొనియాడుతూ ఉన్నాయి కనుక రుక్కు స్తుతవు అన్నారు. ఆ ప్రకారంగా ఆ దేవతలను ఉద్దేశించి యజ్ఞమును రేలిసి ఆ యజ్ఞములో ఆ దేవతలకి ఇష్టపూర్వకమై ఉన్నటువంటి ద్రవ్యాలని ఆహుతి చేస్తారు. మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ దేవతలకి ఆహుతులు సమర్పిస్తారు. దాని ద్వారా వాళ్ళు శ్రేయస్సును పొందుతారనే విషయం భగవద్గీతలో 3వ అధ్యాయంలో పరమాత్మ చెప్పినమాట. ఇష్టాన్ భోగాన్ హివో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తే ఏన సహా దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యత దేవాన్ భావయతానేన సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః. సహయజ్ఞాః అనగా మానవులతో కూడా యజ్ఞములు కూడా ఏర్పడ్డాయని చెప్పని, అలాంటి యజ్ఞముల ద్వారా దేవతల్ని ఆరాధించినప్పుడు ఆ దేవతల్ని అనుగ్రహించి కోరినటువంటి ప్రసాదించే విధానముగా ఉన్న విశ్వాస భాగము నుంచే లోకంలో యజ్ఞములు కూడా ఆచరించే విధానం ఉన్నది. లక్షల ఖర్చు పెట్టి ఎంతో సంభారములు అగ్నిలో ఆహుతపరిచి అనేక పట్టు వస్త్రాలు కూడా పూర్ణాహుతిలో సమర్పించే విధానం, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసే విధానం అంతా యజ్ఞ కార్యక్రమాలలో ఉందని చెప్పనంటే అవి వేదం పూర్వభాగం చెప్పేటువంటి మాటల మీద విశ్వాసం ఉండే కదా. మనకేమన్నా ప్రత్యక్షంగా అనుమానంలో ప్రత్యక్షంగా తెలియబడి చేస్తూ ఉన్నామా, లేక అనుమాన ప్రమాణానికి ఏమైనా అందజేస్తున్నామంటే ప్రత్యక్ష ప్రమాణానికి కానీ అనుమాన ప్రమాణానికి కానీ అందిన అంశం కాదు. ఇది కేవలం పురాణములు వేదములలో చెప్పేటువంటి యొక్క మంత్ర భాగాలు అనుసరించి మనం వాటి మీద విశ్వాసం ఉంచి చేస్తున్నటువంటి యొక్క అంశము. మరి ఆయా దేవతలు, దేవతా సంబంధ లోకాలు విశ్వంలో ఉన్నాయని చెప్పని మరి ఆ దేవతలను ఆరాధించినట్లయితే వారు ఆ దేవతా లోకాలకు కూడా పోయే విధానం ఉంటుంది అనే మాట కూడా మనకు భగవద్గీత వాటిల్లో చెప్పడం జరుగుతూ ఉన్నది.
యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాన్ని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజునోపి మాం అని స్వామి చెప్పాడు భగవద్గీతలో. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః. యాంతి యాంతి అంటే పొందటం, యాంతి దేవవ్రతాః దేవాన్. కాబట్టి ఆ దేవతలను ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో అంటే ఆ దేవతా సంబంధ లోకాలకే యాంతి. యాంతి అంటే పొందటం, అది పోవటం. గచ్చంతి పోతూ ఉన్నారు, యాంతి పొందుతూ ఉన్నారు. కనుక ఈ ప్రకారంగా మరి సాత్వికమై ఉన్నటువంటి యొక్క సాత్విక భక్తి కలిగి ఉన్నటువంటి వారు సాత్విక దేవతలను ఆరాధిస్తారు. రజోగుణ భక్తి కలిగి ఉన్నటువంటి రజోగుణ సంబంధమైన దేవతలను ఆరాధిస్తారు. తమోగుణ సంబంధమై ఉన్న గుణం గలవారు తామసిక సంబంధ దేవతలనే ఆరాధిస్తారు. యాంతి వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య ఏవైవ సాత్వికా భావాః రాజసా తామసాశయే. కాబట్టి ప్రకారంగా సాత్విక రాజసిక తామసిక సంబంధమై ఉన్న దేవతలు ఉన్నట్లుగా మనకు వేదములలో చెప్తున్నటువంటి అంశము. ప్రధానముగా ఆదరణ వేదంలో ఎక్కువగా తామసిక సంబంధమై ఉన్న దేవతలను ఉద్దేశించి కూడా దాంట్లో ప్రస్తావనలు వస్తాయి. ఆదరణ వేదంలోనే మరి ఆయుర్వేదిక్ కానీ విలువిద్య సంబంధ ఆయుర్వేద విలువిద్య అవన్నీ ఉంటాయి. తర్వాత దాంట్లో అభిచార హోమములు, తర్వాత శాతబళ్ళు, తర్వాత వశీకరణ మంత్రాలు, ఇవన్నీ తామసిక సంబంధమై ఉన్నటువంటి భాగాలలో చేరి ఉన్నటువంటి అన్నమాట. అవి కూడా వాటిలను విశ్వసించి చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశించే మరి పరమాత్మ ఎక్కడ గీతలో యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాన్ని యాంతి భూతేజ్య. భూత ప్రేత పిశాచ దయ్యాలు భూతాలను పూజ చేసేవాళ్ళు అన్నారు. కాబట్టి ప్రకారముగా సాత్విక సంబంధమై ఉన్న భక్తి గలవారు సాత్విక దేవతలను అనగా రాముడు, కృష్ణుడు, విష్ణువు, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు ఇత్యాది దేవతలని సాత్విక విధానముగా ఆరాధించే విధానము. రజోగుణం గలవారు రాజసిక సంబంధమై ఉన్న గంగనమ్మ, పోలేరమ్మ, నౌకలమ్మ, కోతిరాజు ఇలాంటివన్నీ కూడా కాస్త భూత బలులు సమర్పిస్తూ ఆ విధంగా చేసేటువంటివి ఉంటాయి. భూతాన్ని యాంతి భూతేజ్య. ఇక భూత ప్రేత పిశాచాలను కూడా ఆరాధించేటువంటి వాళ్ళు ఆయా దేవతా సంబంధ లోకాలకే పోతారు అని చెప్పనే మాట వాడుతూ 4వ అంశముగా చెప్పుకొస్తూ ఇక్కడేమంటారంటే యాంతి మధ్యాజునోపి మాం అన్నాడు. యాంతి మత్ యాజి నహ అపిమాన్. అయితే మాం నన్ను ఆరాధించేవారు నన్నే చేరుకుంటున్నారు అనే మాట మనకు శ్లోకంలో వస్తుంది. యాంతి మధ్యాజునోపి మత్ యాజి, మత్తు యాజి నన్ను ఆరాధించేవారు అంటాడు. మరి ఆ మత్తెవరు, నన్ను అనేటువంటి వారెవరు అని చెప్పనంటే ఈశ్వరుడు, సమస్త విశ్వశాసకుడు, సమస్త జీవులను నియంత్రించేవాడు, సమస్త జీవులకు కర్మఫలాన్ని ప్రసాదించేటువంటి వాడు, సృష్టి స్థితి లయకారకుడై ఉన్నటువంటి ఈశ్వరుడు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఇది స్వామి చెప్పిన మాట గీతలో. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలను శాసించేటువంటి ఈశ్వరుణ్ణి అన్నాడు. మత్తః పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రీమణిగణాయవా. మత్తః పరతరం నా అన్యత్, నాకంటే అన్యముగా ఈ విశ్వంలో ఏది కూడా లేదు, కించిత్ కూడా లేదు, నా ఆజ్ఞకు లోబడి విశ్వమంతా ప్రవర్తిస్తూ ఉన్నది అంటాడు. ఈ విధంగా చూసినట్లయితే ఆయన సమస్త శాసకుడు, సర్వేశ్వరుడు. అందువల్ల దశోపనిషత్తులలో మొదటి ఉపనిషత్తును ఈశావాస్యోపనిషత్తు అన్నారు. మొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. ఈశ కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయ బృహదారణ్యక చాందోగ్య అని చెప్పినప్పుడు మరి దశోపనిషత్తులలో మొదటి ఉపనిషత్తుకు ఈశావాస్యం చెప్పారు. ఈశ అంటే ప్రభు, ఈశ అంటే ఈశ్వరుడు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా.
కాబట్టి ఆయన ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు సమస్త జీవుల హృదయాలలో ఉండి అందరినీ కూడా వ్యవహరింపజేస్తూ ఉన్నాడు అన్నారు. కనుక ఆయన సర్వశాసకుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు, మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరుడు. మాయారహితముగా ఉంటే ఆయన బ్రహ్మం, మాయా సహితమై ఉంటే ఈశ్వరుడు. అంటే ఆ ఈశ్వరుడు శాసకుడు, సమస్తాన్ని శాసించేటువంటి వాడు కాబట్టి అటు ఈశ్వరుడకు నన్ను మత్ యాజీ నహ అపిమాం, నన్ను ఆరాధించేవారు నా యొక్క స్వరూపాన్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడ చాలా క్రిటికల్గా ఉన్నటువంటి యొక్క అంశం ఇది. నన్ను ఆరాధించేటువంటి వారని చెప్పి అన్నప్పుడు మరి ఇందాక చెప్పినట్లుగా యాంతి దేవ వ్రతా దేవాన్ అనగా సాత్విక విధానములో దేవతలను ఆరాధించడం అని చెప్పనంటే మరి ఈ విధంగా విష్ణువుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, శివుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, అయ్యప్ప స్వామిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఆయా ఇష్టదేవతల్ని ఇంట్లో ఈశాన్య భాగంలో ప్రతిష్ఠింపజేసుకుని లేదా గ్రామాలలో గుడి ఏర్పాటు చేసుకుని దాంట్లో ప్రతిష్ఠ చేసుకొని ఆరాధించుకునే విధానం ఉన్నది. ఈ ప్రకారంగా మరి రాజశేఖ సంబంధమై ఉన్నటువంటి భక్తి గల వారు కూడా రజోగుణ విధానములో గంగానమ్మ, పోలేరమ్మ, నౌకలమ్మ, పోతరాజుగా ఆయా ఆలయాలు కట్టుకుని ఆ గ్రామ దేవతలుగా ఆరాధించుకునే విధానంగా చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రకారంగా ఆరాధించుకునేటువంటి వారు ఆయా రూపాలను పెట్టుకుని ఆరాధించుకుంటూ ఉన్నారు. యాంతి మత్తు యాజునోపమాం, నన్ను ఆరాధించడం అనేటువంటి విషయంలో వారు ఏ విగ్రహం పెట్టుకోవాలి? ఇక్కడ సాత్విక సంబంధమై ఉన్న విధానంలో సాత్విక సంబంధంగా ఉన్న దేవతల రూపాలను పెట్టుకుని సేవించారు. రజోగుణ సంబంధమై ఉన్నటువంటి రాజసిక సంబంధమై ఉన్నటువంటి దేవతల రూపాలు పెట్టుకుని సేవించారు. కానీ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క సర్వశాసకుడే ఉన్నటువంటి యొక్క భోక్తారం యజ్ఞ తపస్సాం సర్వలోక మహేశ్వరముగా చెప్పేటువంటి యొక్క ఈశ్వరుడు, ఆ సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుణ్ణి మనం ఎక్కడ పెట్టుకుని పూజ చేసుకోవాలి, ఎలా పెట్టుకుని పూజ చేస్తారు అని ఏ రూపము లేదే. ఇంద్రియ గోచరం అయ్యే వస్తువు కాదు కదా. అలాగా ఉన్నటువంటి యొక్క ఆయన్ని ఎట్లా ఆరాధించే విషయము ఇక్కడ చెప్పిన మాట ఏంటి? మత్త యాజునోపమా, నన్ను ఆరాధించేవాళ్ళు నన్నే పొందుతూ ఉన్నారు అన్నాడు. నన్ను ఆరాధించటము అని చెప్పనంటే మరి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు మనలో మహాకారణమునందు ఆయన మరి ఈశ్వరుడు అక్కడ శాసకుడై ఉన్నాడనేటువంటి మాట. కాబట్టి కూటస్థ అక్షర అనేది భగవద్గీత ఘ్రాణం అనగా రోజుకి 21,600గా సంచరించేటువంటి ఏ శ్వాసలైతే ఉన్నాయో ఆ శ్వాస యొక్క సంచారం యొక్క ప్రదేశములో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడుగా తెలుసుకోండి. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడనేటువంటి మాట చూసినట్లయితే దానికి ఒక అనుమాన ప్రమాణముగా మనం గమనించినట్లయితే ఎట్లయితే పొగను చూసి అక్కడ అగ్ని ఉన్నదనేది ఊహించామో అట్లా మనలో కూడా ఈ శ్వాస అనేటువంటి దానిని ప్రత్యక్షముగా మనస్సు ద్వారా గుర్తించే విధానములో ఆ శ్వాసకు మూలముగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అనే మాట గుర్తించాలి. ఎందుకంటే పరమాత్మ గీతలో చెప్పాడు, భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని. భ్రామయం తిప్పుతూ ఉన్నాడు, యంత్రారూఢాని యంత్రములో కూర్చున్నటువంటి వాడు తిరుగుతూ ఉంటే తిప్పేవాడు పక్కన ఉంటాడు. అట్లాగా మనలో ఈ యొక్క శ్వాస అనబడేటువంటి యొక్క వస్తువు ఉంటేనే సమస్త మానవుల వ్యవహారం ఉన్నది లోకంలో. 84 లక్షల రకాలుగా ఉన్నటువంటి జీవులన్నీ కూడా చక్కగా వాటి వ్యవహారం చేసుకుంటున్నాయి అని చెప్పనంటే శ్వాస ఉండబట్టి. ఆ ఒక్క శ్వాస లేకపోయిందా అంటే ఏ వ్యవహారము లేదు. అందువల్ల అహర్నిశలు రేయింపవాళ్ళు విశ్రాంతి లేకుండగా అనుక్షణం సంచారం కలిగి జీవితానికి బ్రతుకుని ప్రసాదించి సమస్త జీవులు ఉనికిని ప్రసాదించి సమస్త జీవులు జీవన యోగ్యముగా ఉండే విధానముగా ఏ యొక్క ఊపిరి అనబడేటువంటి యొక్క శ్వాస కంటి కనబడదు, ఏ ఇంద్రియాన్ని గోచరించదు.
కనుక ఆ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క శ్వాస రోజు మొత్తం మీద 21,600గా సంచారం చేస్తూ అందరి యొక్క జీవితాలకి జీవన విధానం ప్రసాదించిన విధానముగా ఉన్నటువంటి ఆ శ్వాస, అది పరమాత్మ తన చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్న విధానం కనుక భ్రామయన్ సర్వభూతాని. భ్రమ అంటే తిరగటం, అందరిని తిప్పుతూ ఉన్నాడు. తిరగటం అని చెప్పినట్టే శ్వాస ఉండబట్టే ఆ శ్వాసగా సాగిందంటే ఏం తిరుగుతా, అంతే పానసారం వేయటమే, శవాసనం వేయటమేక. ఆ విధముగా మరి ఆ సర్వేశ్వరుడు, అంతటా ఉన్న సర్వేశ్వరుడు మనలో మరి ఆ మనలో ఉన్నాడనేటువంటి యొక్క మాటకు పూజనీయముగా ఉండటం కదా. మత్తయాజినోపమాం, మత్తయాజి నన్ను ఆరాధించేవారు అన్నారు. మరి ఆయన ఆరాధించడం ఎక్కడ ఆరాధిస్తా అని చెప్పని, అదే సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అనే మాటగా స్కందోపనిషత్తులో చెప్పే అంశం ఇది. కాబట్టి సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరుడు మనలో ఉన్నాడనేటువంటి మాటకి ఎక్కడ ఉన్నాడు అని చెప్పనంటే భ్రామయన్, ఆయన త్రిప్పుతూ ఉన్నాడు. దేన్ని పట్టుకుని? శ్వాసను పట్టుకుని. కాబట్టి ప్రకారముగా ఆ శ్వాస యొక్క సన్నిధిలో ఆయన ఉన్నాడు. కాబట్టి మరి మత్తయాజి, మీరు నన్ను ఆరాధించనేటువంటి మాటగా చూసినట్లయితే, ఎవరైతే మనస్సుని శ్వాస వెంబటే ఉంచి మరి ఆ యొక్క హంస ధ్యానాన్ని శీలిస్తూ ఉంటారో, ఆ హంస ధ్యానములో ఉన్నటువంటి వారు మాత్రమే ఈశ్వరుణ్ణి ఆరాధించడం అనేటువంటి యొక్క అంశం వస్తుంది. ఇదే దేవతారాధన, ఈశ్వరారాధన. సమస్త దేవతలకు, మానవులకు, సమస్త జీవులకు, విశ్వానికి మూలమై ఉన్నటువంటి, సృష్టికర్త అయి ఉన్నటువంటి ఈశ్వరుడు, మాయాపతి అయి అనేటువంటి యొక్క ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పనంటే, మన శరీరములో శ్వాస సంచారం జరిగేటువంటి మహాకారణమునందు ఆయన నివాసమై ఉన్నటువంటి విధానం. కాబట్టి మత్తయాజి, నన్ను ఆరాధించు అనేటువంటి యొక్క అంశము ఇక్కడ వర్తిస్తుందన్నమాట. ఎవరైతే శ్వాస వెంబటే ఉండి అట్లాగా ధ్యానములో నిమగ్నమై ఉంటారో వారు ఈశ్వరారాధనలో ఉన్నటువంటి వారు. అదే యజ్ఞముల ద్వారా, అర్చనల ద్వారా, అభిషేకాల ద్వారా తన గృహాలలో సేవించే విధానం ఉన్నట్లయితే దానిని దేవతారాధన అన్నారు. ఇది ఈశ్వరారాధన, మహాకారణమగు మరి హంస యొక్క ఆశ్రయములో ఉండి చేసేటువంటి యొక్క ఆరాధన, ఇది ఈశ్వరారాధన. కాబట్టి దేహమునే ఆలయముగా చేసుకుని ఈ దేహము లోపల మహాకారణ సన్నిధిలో ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి వారిని యోగులు అన్నారు. ధ్యానులు, యోగులు, మునులు వాళ్ళందరూ కూడా ఈ కోవకు చేరి ఉన్నారు. వాళ్ళని మునులు అని పరమాత్మయే సంబోధించాడు ఆ పదాన్ని. మీకు ఈ విషయం గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చివరిలో పరమాత్మ ఈ పదం వాడతాడు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిః మోక్షపరాయణః అన్నాడు. మునిః మోక్షపరాయణః. కాబట్టి వాళ్ళు, ఆ మునులు మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉన్నారు అన్నాడు. సాధారణంగా లోకములో దేవతా సంబంధమై ఉన్న ఆరాధన చేసేటువంటి వారు మోక్షం పట్ల అపేక్ష ఉండి చేయటం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి యొక్క సమస్యలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ, కలిసి రాకపోవటం కానీ, ఇబ్బందులు కానీ అనేక రకాలైనటువంటి యొక్క వాటిని ఉద్దేశించి ఆ దేవతారాధన చేసే విధానం ఉంటుంది. ఇక్కడ చూస్తే పరమాత్మ చెప్పే విషయంలో మోక్షపరాయణ, మోక్షం పట్ల అపేక్ష ఉన్నటువంటి వాడిని మునిహి అనే పదం వాడాడు. కాబట్టి వారిని మునులు అన్నారు, యోగులు అన్నారు, ధ్యానులు అన్నారు, యతీశ్వరులు అన్నారు, యతులు అన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడే వస్తుంది. బాహ్యారాధన చేసేటువంటి వారిని యోగులు, ధ్యానులు, మునులు, యతులు అనే పదాలు అక్కడ వాడరు. అవి కేవలం భక్తులు, భక్తి సంబంధమై ఉన్న విధానం కాబట్టి భక్తులు అంటారు తప్ప ఇవన్నీ ఎక్కడొస్తాయని చెప్పానంటే
ఎవరైతే దేహమునే దేవాలయముగా మలుసుకుని ఆ దేహము లోపల ఉన్న ఈశ్వరుడు ప్రాణపతిగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆ హంస యొక్క ఆశ్రయం ద్వారా ఆరాధించేటువంటి వారిని ముని మోక్షపరాయణ. ముని ఎందుకన్నారు అక్కడ అంటే వాచం యమః ముని అంటారు. ఎందుకు ఆ ముని అనే పదం వచ్చిందని చెప్పానంటే వాచం యమః ముని, వాక్కుని నియమించారు కనుక ధ్యాన మార్గంలో పయనించేటువంటి వారు, యోగమును శీలించేటువంటి వారు చక్కగా వాళ్ళు ఎప్పుడూ కూడా మౌనాన్ని పాటిస్తారు, ఎక్కువ మాట్లాడరు. ఎక్కువ మాట్లాడటం వల్ల అనేక సంకల్పాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మాటలు అనబడేటువంటివన్నీ కూడా మూలం సంకల్పం. సంకల్పం లేకుండా మాటలు లేదు. అందువల్ల అనేకమైన సంకల్పాలు పుడతాయి కాబట్టి అలాంటి సంకల్పాలకు తావు లేకుండా చేయాలంటే మాటలు బంధించాలి. మౌనం ఆత్మ వినిగ్రహ, పరమాత్మ అన్నమాట. ఏమిటయ్యా మౌనము అని చెప్పానంటే వాక్కు బంధించడం కాదు. మౌనం ఆత్మ వినిగ్రహ, ఆత్మ అంటే మనస్సు. కాబట్టి మనసు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆలోచనలను లేకుండా చేయటమే మౌనం అని స్వామి చెప్పినమాట. మనకు అర్థమైన అంశం ఏంటంటే ఈ పూటంతా మాట్లాడకుండా ఉంటాం, దాన్నే మౌనం అనే భావంగా మనం భావించుకుంటూ ఉన్నాం. మాట్లాడకపోతే మౌనం కాదు, మనస్సులో ఆలోచన లేకుండా ఉంచటం మౌనం అవుతుంది అని పరమాత్మ అంటున్నమాట. మౌనం ఆత్మ వినిగ్రహ అక్కడ అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా లోన ఉన్నది పుట్ట పాములు, బయట ఉన్నాయి పుట్ట బయట ఉంది అనుకోటి లాభమే ఉంది. లోన పాములు కొట్టు, లోపల ఉన్న పాములను కొట్టు. పాములే ఆలోచనలు. కనుక ఆలోచన అనుగుణ్యముగానే శబ్దాలు పెట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి మౌనం అని చెప్పి చాలామంది వాక్కు మాత్రం బంధిస్తారే తప్ప లోన మాత్రం ఆలోచనలు పుంకాలుగా చేస్తూనే ఉంటారు. ఒక్క నోరు మాత్రం మూతబడిందే తప్ప లోన మనస్సు మూతబడిందా? అది మూతబడలా, లోపల విజృంభించింది, విస్తృత స్థాయిలో ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి పరమాత్మ చెబుతున్న మాట నోరు కట్టేయడం కాదయ్యా, ముందు లోన కట్టి